నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. కాదు ఏది కవితకు అనర్హం అంటారు, కానీ వైసీపీ మాత్రం కాదు ఏది కూటమి విచ్ఛిన్నానికి అవకాశం అనేలా వ్యవహరిస్తోంది. కూటమిలో కుట్ర చేయడానికి ఏమాత్రం అవకాశం దొరికినా వదలటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పదవుల చిచ్చు, పవన్ కళ్యాణ్కు అవమానం, శాఖల్లో చిన్నచూపు వంటి ప్రచారాలకు పూనుకున్న టీడీపీ జనసేన మైత్రీ బంధం ముందు వైసీపీ కుట్రలు తేలిపోయాయి. తాజాగా జనసేన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తోంది. నాగబాబు వ్యాఖ్యలతో పిఠాపురంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించడంతో పాటుగా పవన్ వ్యాఖ్యలను భూతద్దంలో చూపించేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ కుట్రలను కూటమి తిప్పికొడుతూ తమ బంధం మరింత దృఢం అని నిరూపిస్తోంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. ఇది అందరికీ తెలిసిందే. కానీ గత ఎన్నికల్లో ఇతరులకు అదే గుర్తు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి ఓటమి భయం పట్టుకున్న వైసీపీ ఓ దొంగాటకు ప్లాన్ చేసింది. జనసేన అభ్యర్థులు లేని చోట ఆ పార్టీ గుర్తైన గాజు గ్లాసును స్వతంత్రులకు వెళ్లేలా కుట్ర పన్నింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో జనసేన అభ్యర్థులు 21 స్థానాల్లో పోటీ చేశారు. ఇతరులకు ఆ గుర్తు ఇవ్వొద్దని అప్పటికే ఈసీని కోరిన జనసేన గాజు గ్లాసును ఈసీ కామన్ సింబల్గా ప్రకటించింది. అంటే జనసేన తరపున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ గ్లాస్ గుర్తు కేటాయించడంతో పాటు జనసేన పోటీ చేయని స్థానాల్లో కామన్ సింబల్గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇండిపెండెంట్లు, ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించేశారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు కామన్ సింబల్గా అందుబాటులో ఉంచారు. కానీ దానిని ఎవరూ కోరుకోలేదు. ఈసీ కూడా ఎవరికీ ఇవ్వలేదు. కానీ ఏపీలో మాత్రం గత ఎన్నికల్లో ఏరికోరి గాజు గ్లాసునే కోరుకోవడం, వారికి ఈసీ అదే గుర్తు కేటాయించడం జరిగిపోయాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ గాజు గ్లాసునే తమ గుర్తుగా బలంగా ప్రచారం చేస్తుండటంతో వైసీపీ కుట్రపూరితంగా జనసేన అభ్యర్థులు లేని చోట ఇతరులకు ఆ గుర్తు వచ్చేలా కుటిల తెలివి ప్రదర్శించింది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన అభిమానులు గాజు గ్లాసు చూసి గందరగోళానికి గురవ్వాలనేదే వైసీపీ ఉద్దేశం. జగ్గంపేట, బాపట్ల, శ్రీకాళహస్తి, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, మంగళగిరి, విజయవాడ సెంట్రల్, గన్నవరం, విజయనగరం, టెక్కలి, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, కొవ్వూరులోని వివిధ పార్టీల స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రి పార్లమెంట్లలోనూ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. చాలామంది మర్చిపోయినా ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, గెలవడానికి తమకున్న ప్రతి అవకాశాన్ని, అడ్డదారిని వైసీపీ వినియోగించడంతో పాటు ప్రత్యర్థిని దొంగదెబ్బ తీయడానికి ఉన్న అన్ని వనరులను ఆ పార్టీ ఉపయోగించుకుంది. పక్కా ప్లాన్డ్గా ఎలక్షన్ కమిషన్ను తమ కుట్రలకు వాడేసుకుంది. అలాంటి వైసీపీ కూటమి మైత్రిని విచ్ఛిన్నం చేయడానికి ఇంకెంత ప్లాన్డ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2024 కూటమి సునామీ ముందు గత రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో అంచనాలకు మించి లెక్కలు తిరగబడ్డాయి. ఎవరూ ఊహించని రీతిలో ఓట్ల సునామీ అన్ని ప్రాంతాలను తాకడంతో బూత్ల వారీగా కూటమికి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా రికార్డులు బద్దలయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ కోలుకోలేనంత దెబ్బతింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేష్టలకు, విధానాలకు విసుగెత్తిన జనం ఓటు రూపంలో విరుచుకుపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని విషయాల్లో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతోంది. పదవులు, పోర్టుఫోలియోల విషయంలో ఇరు పార్టీల నేతలు అవగాహన ప్రకారం ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కలిసి ఉంటే ఆ కాంబినేషన్ తట్టుకోవడం కష్టమని వైసీపీకి అర్థమవుతోంది. అందుకే ఆ రెండు పార్టీలు విడిపోతే మధ్యలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వైసీపీ రెడీగా ఉంది. కానీ కూటమిని కూలదోయడం అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు. టీడీపీ, జనసేన క్యాడర్ను సోషల్ మీడియాలో రెచ్చగొట్టినంత మాత్రాన అధినేతల మధ్య మనస్పర్ధలు రావనేది స్పష్టమవుతుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ విషయం దగ్గర నుండి చింతమనేని కారు డ్రైవర్ వివాదం, ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు, తిరుమలలో భక్తుల మృతి, పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడం, జనసేన ప్లీనరీలో నాగబాబు వ్యాఖ్యలు, ఇలా ప్రతి విషయంలోనూ గొడవ ముదిరేలా చేయాలనేది వైసీపీ ప్లాన్.
జనసేన టీడీపీలో అంతర్గత వ్యవహారాలను కూడా ఊహించి వైసీపీ దుష్ప్రచారానికి వినియోగిస్తోంది. ఇటీవల నాగబాబు వ్యాఖ్యల్ని కూడా వైసీపీ అనుకూల మీడియా విపరీతంగా వైరల్ చేసింది. అదే సమయంలో ఇరు పార్టీల్లో ఎవరైనా కాస్త కాంట్రవర్సీగా మాట్లాడినా, ఎక్కడైనా కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా అది వైసీపీ మీడియా పండగలా జరుపుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులలో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఓ 20 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినా మార్పు రావట్లేదని వైసీపీ అనుకూల మీడియా కథనం వండివార్చింది. ఇలా ఎమ్మెల్యేలలో అలజడి రేపి టీడీపీ లాంటి నేరపూరిత పార్టీతో కలిసి ఉండడం వల్ల జనసేనకు కూడా చెడ్డ పేరు వస్తుందనే ప్రచారానికి తెరలేపారు. ఎలాగైనా కూటమిలో కుంపటి పెట్టాలని వైసీపీ మొదటి నుంచి పావులు కదుపుతోంది. కూటమి ప్రభుత్వంలో అగ్రనాయకులు సమన్వయంతో ముందుకు వెళుతున్నా క్షేత్రస్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది. తెలుగు తమ్ముళ్లు జన సైనికుల మధ్య సహజమైన కొంత గ్యాప్ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఉన్న సమన్వయం కంటిన్యూ అవుతున్నా స్థానిక పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు సఖ్యత కొరవడుతోంది. కొన్నిసార్లు గ్రామ స్థాయి నుంచి ప్రారంభమైన అంతరం మండల స్థాయికి, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు వెళ్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల తమ్ముళ్లు జన సైనికులు బాహాబాహికి దిగుతున్నారు. కాకినాడ రూరల్, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులను దూరం పెడితే, ఎర్రగొండపాలెంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఇలాంటి చోట్లే వైసీపీ అగ్గిరాజేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించిన సమావేశంలో కొంతమంది టీడీపీ నేతలు జనసేన కండువా వేసుకోలేదు. దాంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. వాస్తవానికి ఇది చాలా చిన్న సమస్య. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కండువాలు అందరూ వేసుకున్నారు. ఇప్పుడు కూడా జనసేన అభ్యంతరం తెలుపగానే టీడీపీ నాయకులు జనసేన పార్టీ కండువాలు ధరించి ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అలాంటి చిన్న విషయానికే ఇరు పార్టీ వర్గాలు మాటా పెరిగి రచ్చకెక్కారు. పెద్దాపురంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇలా చిన్న చిన్న విషయాలను వైసీపీ కోవర్టులు పెద్ద గొడవలుగా చిత్రీకరిస్తున్నారు. అలాగే చిన్న పదవులు, కాంట్రాక్టు పనుల విషయంలోనూ ఇరు పార్టీల క్యాడర్ మధ్య విభేదాలు వస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ నాయకుల కారణంగా కూటమిలో సమస్యలు వస్తున్నాయి. చాలామంది వైసీపీ నేతలు అధికారం కోల్పోయాక టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా సమిష్టిగా పనిచేయగా వారికి వ్యతిరేకంగా వైసీపీ తరపున ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు టీడీపీ లేదా జనసేనలోకి రావడంతో వారి వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. కలిసిమెలిసి ఉన్న టీడీపీ, జనసేన నాయకుల మధ్య వైసీపీ వాళ్లు చిచ్చు పెడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ, జనసేన బంధం మరింతగా బలపడుతోంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంతో సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇద్దరిలో ఎవరూ ఈగోలకు వెళ్లట్లేదు. సీఎం చంద్రబాబు తాను 40 ఏళ్ల సీనియర్ నాయకుడినని, 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేస్తానన్న భేషజాలకు పోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కూడా తాను ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడినని, తన వల్లనే కూటమి ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిందని తన దర్పం చూపించట్లేదు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అధికారులను, ఇరు పార్టీల నాయకులను సమన్వయం చేసుకుంటున్నారు. అందరి సమన్వయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఇద్దరు అగ్రనేతలు కలిసి ముందుకు వెళుతున్నారు. ముఖ్యమైన విషయాలుంటే ఇద్దరు చర్చించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టులు, కీలకమైన పోస్టింగుల విషయంలోనూ ఇరు పార్టీల అధినేతలు ఒక మాటగా తుది నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. ఏ సమస్య వచ్చినా ఇరు పార్టీల నేతలు ఒకచోట కూర్చుని చర్చించుకోవాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈగోలను దూరం పెట్టి స్థానిక జనసేన, బీజేపీ నేతలతో కలిసి నడవాలని ఎప్పటికప్పుడు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 3 నెలల క్రితమే పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఏ జిల్లాలో అయినా క్షేత్రస్థాయి నాయకులు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడితే వారిని ఉపేక్షించనన్నారు. విషయాలను గుర్తించి ఇరు పార్టీల నాయకులు సక్రమంగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం 1-6 సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సైతం కూటమి నేతలు చక్కదిద్దుతున్నారు.
జనసేన టీడీపీ మధ్య గొడవలు సృష్టించాలని నాగబాబు వ్యాఖ్యలను హైలైట్ చేయడం, నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్గా కొన్ని చోట్ల చిన్న చిన్న టీడీపీ నాయకులతో మాట్లాడించడం జరుగుతూ వస్తోంది. టీడీపీ నేతలతో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి తిట్టించడం, తద్వారా జన సైనికులను రెచ్చగొట్టి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతోంది వైసీపీ. అయితే టీడీపీ జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామో, ఏ లక్ష్యాలతో పనిచేస్తున్నామో పవన్ కళ్యాణ్ జన సైనికులకు చెప్పడంతో వైసీపీ పాచికలు పారడం లేదు. మరోవైపు టీడీపీలో ఆ పార్టీ అధినేత పొత్తు గురించి విస్పష్టంగా ఒకటికి పదే చెప్పడంతో మూడు పార్టీల నేతల సమన్వయంతో పార్టీ శ్రేణులు సమన్వయంగా ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నారు అందరూ. చాలా సందర్భాల్లో మూడు పార్టీల సభ్యులు వేదికలను కూడా పంచుకుంటున్నారు. అయినప్పటికీ బోడిగుండుకు మోకాలికి ముడివేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది అన్న వాదన కూటమి వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బర్నింగ్ ఇష్యూలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. పవన్ చంద్రబాబు తీరు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతోంది తప్ప ఇప్పట్లో విడివిడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదని అనేక సందర్భాల్లో పవన్ చంద్రబాబు చేసిన కామెంట్స్ని బట్టి అర్థమవుతోందని రాజకీయ వర్గాల మాటగా వినిపిస్తున్న మాట. జనసేన టీడీపీ కలిసుంటే మళ్ళీ జగన్ బలపడడం అసాధ్యం. ఈ తరుణంలో జగన్ తన తప్పులు సరిదిద్దుకుని బలపడాల్సింది పోయి ఇంకా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, అయితే అది వర్కౌట్ కాకపోవచ్చు అన్నమాట రాజకీయ వర్గాల నోట వినిపిస్తోంది ఇప్పుడు. టీడీపీ జనసేన కలుసున్నంత కాలం తమకు అధికారం రాదని వైసీపీకి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన 2014లోనే పొత్తు పెట్టుకున్న నాటి ఎన్నికల్లో పవన్ ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా బేషరతుగా మద్దతు ప్రకటించారు. నాటి ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి పవన్ మద్దతివ్వడంతో ఆ రెండు పార్టీలకు చాలా లబ్ధి కలిగి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే పవన్ కళ్యాణ్ స్టామినా ఏ పార్టీతో తెలుగు ప్రజలకు తెలిసొచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనలు ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇందులో స్థానికంగా కాస్త పెద్ద పార్టీ అనుకున్న తెలుగుదేశం సైతం 23 సీట్లకి పరిమితమై చావు తప్పి కన్నులొట్టబోయింది. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తే చిన్నప్పుడు చదువుకున్న పాఠం ఒకటి గుర్తురాక మానదు. పొత్తుతో 2014 ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లం చేసిన టీడీపీ బీజేపీ జనసేనలు 2019 ఎన్నికలకొచ్చేసరికి కలహాలతో అదే వైసీపీ చేతిలో తమ అడ్రస్లు గల్లంతు చేసుకున్నాయి. 4 దున్నపోతులు ఓ సింహం కథ మాదిరిగా పాఠశాలలో చదువుకున్నట్టు సేమ్ టు సేమ్ అదే కథ రిపీట్ అయి కూర్చుంది. ఆ కథలో దున్నపోతు కలుసున్నంత కాలం సింహం వాటిని ఏమి చేయలేకపోయింది. ఆ తర్వాత వాటిలో అవి కలహించుకుని విడిపోయాక మాత్రం సింహం ఒక్కో దున్నపోతును పీక్కు తినట్టు టీడీపీ జనసేన బీజేపీలు 2014లో కలిసి పోటీ చేసి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాయి. దివంగత వైఎస్ పై సానుభూతి సైతం 2014 ఎన్నికల్లో పనిచేయలేదు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ బీజేపీ జనసేనలు విడివిడిగా పోటీ చేసి వైసీపీ ముందు అడ్డంగా తేలిపోయాయి. 2024 ఎన్నికల నాటికి 3 పార్టీలను కలపడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. టీడీపీ జనసేనలు విడిపోవాలని కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైసీపీయే. ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీలు కలిసి నడిస్తే ఎంత ప్రమాదకరమో వైసీపీ కంటే బాగా ఇంకెవరికి తెలిసి ఉండదు. జగన్ తన తండ్రి వైఎస్ పై జనంలో ఉన్న ఆదరణను వినియోగించుకుని రాజకీయంగా ఎదగాలని పార్టీ స్థాపించారు. అయితే ఆ సానుభూతితో ఓట్లు పొంది సీఎం కావాలనుకున్న జగన్ కు పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి గట్టి దెబ్బ తగిలిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మోడీ గాలితో పాటు జనసేనాని పవన్ కున్న చరిష్మా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ ఏకం కావడంతో 2014 ఎన్నికల్లో వైసీపీకి చావు తప్పి కన్ను నొట్టబోయింది.
2024 ఎన్నికల్లో మరోసారి బీజేపీ, జనసేన, టీడీపీ త్రయం ఏకమై వైసీపీ సోదిలో కూడా లేకుండా చేశాయి. దాంతో ఈ 3 పార్టీలు విడిపోవాలని కోరుకునే ఏకైక పార్టీ వైసీపీనే అని రాజకీయ వర్గాల చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రం కోసం తాను తగ్గి కూటమిని నిలబెట్టారు పవన్. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిన్ను, నీ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తా అంటూ పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అన్నట్టుగానే వైసీపీని పాతాళానికి తొక్కేశారు పవన్. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఇప్పట్లో వైసీపీ కోలుకునేలా కనిపించడం లేదు. ఒకవైపు నేతలు వరుసగా వెళ్లిపోతున్నారు. దీంతో కూటమి విచ్ఛిన్నమైతే తప్ప మళ్లీ తమకు ఛాన్స్ రాదన్న అభిప్రాయంతో ఉన్నారు. నిజానికి వైసీపీ ఎన్నికల ముందు ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ మాత్రం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు సాక్షాత్తు మంత్రులకు సైతం జగన్ దర్శనం ఇచ్చేవారు కాదని చాలామంది నాయకులు ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో ఇప్పటికే మరింత బలహీన పడిపోతూ వస్తోంది వైసీపీ. త్వరలోనే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలను మార్చేయగల సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడు కూటమిలో ఉన్నారు. కూటమి ఐక్యంగా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్కు సీఎం కుర్చీ అందని ద్రాక్షే. కూటమిలో కీలక పదవుల్లో ఉన్న నేతలు వినూత్న మార్పుల దిశగా అభివృద్ధి కోసం ఆరాటపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే తన శాఖలకు 100% న్యాయం చేకూర్చడమే కాకుండా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు కూడా తన అనుభవాన్నంతా రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు 74 ఏళ్ల వయస్సులో కూడా యువతను మరిపించేలా పనిచేస్తున్నారు. శిథిలమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలా కూటమి పార్టీలకు ఆదరణ పెరుగుతుంటే తాము కూడా ఆదరణ పెంచుకోవాల్సింది పోయి జగన్ ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత పార్టీ ప్రధాన నేతలు కూడా సైలెంట్ అయ్యారు. వీరి తీరుతో పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరుపై స్పందించేందుకు ఒక్కరిద్దరు తప్ప మిగిలిన నేతలెవరూ బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల జాడ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు జగన్కు గుడ్ బై చెప్పేశారు. నా అనుకున్న వాళ్లు, దగ్గరి వాళ్లు సైతం మాకొద్దు జగన్ అంటున్నారు. దగ్గరి వాళ్లు, కుడిభుజం లాంటి వాళ్లు సైతం జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పరిస్థితి ఎలా తయారైందో అన్నది. వైసీపీ కోరుకుంటోంది ప్రతిపక్షాల విచ్ఛిన్నమేనా అంటే సర్వత్రా అవునన్న సమాధానమే వినవస్తోంది. ప్రస్తుతం జగన్ దుస్థితికి కారణం పవన్ కళ్యాణే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ దెబ్బకు జగన్ మళ్ళీ ఇప్పట్లో కోలుకోవడం దాదాపు కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు పరిపాలనపై దృష్టిని సారిస్తూనే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన గ్రాఫ్ను పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అయితే వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు డౌన్ అవుతుంటే జనసేన గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. వైసీపీకి మళ్ళీ పుంజుకోవాలంటే కూటమి విచ్ఛిన్నం కావాలని ఫ్యాన్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. మరి ఈ తరుణంలో వైసీపీ ఫ్యూచర్ ఏం మలుపులు తీసుకుంటుంది అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. ఇక ఇది ఈవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.